ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులకు ప్రకటించుటకు చాలు. ఈరోజు మన వాక్యము ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము. క్రీస్తు ఐశ్వర్యము అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. క్రీస్తు ఐశ్వర్యం అంటే ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదాలు? దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు చాలా కనపడుతూ ఉంటాయి. మన జ్ఞాపకం చేసుకుంటే ప్రతి విషయంలో కూడా దేవుని ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదము లేకుండా ఈరోజు నేను ఉన్నాను అని చెప్పగలిగిన మనిషి ఎవ్వడు లేడు. ఎందుకంటే క్రీస్తు ఆశీర్వాదము, క్రీస్తు భాగ్యము, క్రీస్తు కృప నీ యందు ఉంది కాబట్టే ఈరోజు దేవుని మందిరంలోకి నీవు నేను రాగలిగాం. అది లేనప్పుడు మనం అనుకుంటాం, నాకున్న బలము చేతనో, నాకున్న లేకపోతే అనేకమైన ఆలోచనల చేతనో ఈరోజు మందిరానికి వచ్చాను అనుకుంటాం. దేవుడి దగ్గరికి దేవుడి చిత్తము లేనిదే నీవు నేను రాలేం. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఆయన మందిరంలోకి రాగలిగాం. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు నేను ఈ మందిరాలకు రాలేం. ఎందుకంటే ఈ భాగ్యం లేని అందరూ లోకంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. గట్టి చెప్తాం హల్లెలూయా. ఎందుకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏమిటంటే, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి మనిషికి దేవుడు ఆయుష్నిచ్చాడు. ఏమిచ్చాడు? ఈరోజు నువ్వు బ్రతికావంటే కేవలము నీ బలము కాదు. ఎవరి కృప? ఇది దేవుని కృపే. దేవుడిచ్చిన ఐశ్వర్యం లేకపోతే ఆశీర్వాదం ఏంటంటే ఆయుష్. ఈ ఇచ్చిన ఆయుష్ని మనం ఎలాగో ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా విషయాల్లో ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఒక రోజు నీకు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడంటే నువ్వేం చేస్తున్నావు ఒక రోజుతో? మనం చాలా వరకు ఆలోచిస్తే ఆ ఒక్క రోజుని మనకిచ్చిన దినాలన్నిటిని బట్టి చాలా గొప్ప కార్యాలు చేయాలని ఆలోచిస్తాం. ఈరోజు గడిచిపోతుంటే రేపు ఉదయానికి కొంతమంది మనుషులు ప్లాన్ చేస్తాం. ఉదయాన్నే లేవగానే నేను ఈ పని చేయాలి, రేపు ఈ పని చేయాలి, రేపు ఈ పని చేయాలని అన్ని ప్లాన్ చేసుకుంటావు. కానీ దేవుడిచ్చిన ఆయుష్ చేత ఒక మంచి పని మనం చేసామా? ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. చూడండి, అతని పేరు హిజ్కియా. హిజ్కియాకి దేవుడు ఆయుష్నిచ్చాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం చదువమ్మా. 6వ వచనం చదువు. ఇంకను 15 సంవత్సరాల ఆయుష్ని నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును కాపాడుదును, నిన్ను ఈ పట్టణమును విడిపించదను. యెషయా. చాలు. దేవుడు హిజ్కియాకి రోగం వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడితో ప్రార్థన చేశాడయ్యా, నేను చనిపోవటానికి సిద్ధపడ్డానని చెప్పి నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను బ్రతికిన బ్రతుకుని బట్టి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆయుష్నిచ్చాడు. మనలో చాలామంది కూడా ఈ ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభా బిడ్డలు చిన్నవాళ్ళు, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, హాస్పిటల్లో పడ్డాం, చనిపోవడానికి ఎక్కువ % అవకాశం ఉంది. అప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా బిడ్డలు చిన్నవాళ్ళు, వాళ్ళు జ్ఞానవంతులయ్యేంత వరకు నాకు ఏం కావాలి? ఆయుష్ కావాలి. చాలామంది చేసే ఉంటారు. నేను కూడా చేశా. ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడ్డప్పుడు నేను చేసిన ప్రార్థన అదే. బిడ్డలు 2 చిన్నోళ్ళయ్యా, నాకు కొంత ఆయుష్ ఇచ్చి వాళ్ళు జ్ఞానవంతులయ్యేంత వరకు నన్ను నిలబెడితే తర్వాత అప్పుడు వరకు నీ పని చేస్తూనే ఉంటా, నీతో పాటే నడుస్తా, నాకు సహాయం చేయి ప్రభా. కొన్ని దినాలు పిల్లలు జ్ఞానవంతులుగా మార్చబడేంత వరకు నాకు ఆయుష్ కావాలని ప్రార్థన చేసాం. మనలో చాలామంది ఆ ప్రార్థన చేసి ఉంటారు. చేసావో చేయలేదా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకని? ఎవడు చచ్చిపోవాలని కోరుకోరు. కానీ దేవుడు నువ్వు చేసిన ప్రార్థన మెచ్చి నీకు ఆయుష్ ఇచ్చాడనుకోండి, ఇస్తే మనం ఏం చేస్తాం? ఆయుష్ని దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక తీర్మానం చేసుకుంటాం, కానీ తర్వాత దానికోసం వాడం. దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా ఇలాగ. ఆశీర్వాదం నీకు ఇచ్చినప్పుడు పొందుకున్న ఆశీర్వాదాన్ని ఏం చేస్తామంటే లోకంలోకి తీసుకువెళ్తాం. అదే అధ్యాయంలో ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. 12వ వచనం చదవండి. ఆ కాలమందు
ఉమ్, ఉమ్, ఆ, పంపగా ఉమ్, విని ఉమ్, తగరు నగర ఏందేమి ఆ, సమస్త వస్తువులలో మరుగు చేయక పదార్థము గల కొట్టును వెండి బంగారములను రక్తవర్ణములను పరిమళ తైలములను ఆ, ఆమేన్ హల్లెలూయా. ఇస్కియా రోగం వచ్చిందని బబులోను రాజు ఆలోచన చేసి, ఇదిగో ఇస్కియాకు రోగం ఉంది, రోగం తగ్గింది, ఒకసారి వెళ్ళి పలకరించరమ్మని దూతలను పంపినప్పుడు, ఆ దూతలు వచ్చినప్పుడు ఇస్కియా చేసిన పని ఏంటంటే తన దేశములో కనబడుతున్న సమస్తమును వారికి చూపించాడు. ఈమె ఎప్పుడైతే చూపించాడో వెంటనే దేవునికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యమును బట్టి, నువ్వు చేయవలసిన కార్యము, నీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నువ్వు మేలు చేయాల్సింది పోయి గర్వించి నేను ఎంతగా మార్చబడ్డా, లేకపోతే ఎంత గొప్పోడునని ఎప్పుడైతే ప్రగల్భాలు పలికావో దేవుడు వెంటనే మాట్లాడాడు. చూడండి 17వ వచనం చదువు. ఏది మిగలకుండా ఈ నగరమునున్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చినదంతయో ఎక్కడికి వెళ్ళిపోద్దంట? ఎవరికైతే మనము హెచ్చించబడ్డామని చూపించుకున్నామో వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఆమేన్ హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. నీకు ఆయుష్ ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? దేవుడికి నువ్వు ఏవైతే ఒడంబడిక చేసుకున్న ఒడంబడిక ప్రకారము నీ జీవితము కనబడాలి. కానీ ఒడంబడికను మర్చిపోయి లోకంలో ఉన్న దాన్నంతా హృదయములకు తెచ్చుకొని ఎప్పుడైతే హెచ్చించబడతావో, హెచ్చించబడినప్పుడు వెంటనే నిన్ను ఏం చేస్తాడు? దేవుడు తీసివేస్తాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడిచ్చిన ఆయుష్ నీకు ఈ దినం ఇచ్చాడు అంటే, ఈ దినము నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ వలన ఒక మేలు కార్యం జరగాలి. ఆమేన్. గట్టి చెప్పు హల్లెలూయా. ఏం కార్యం జరగాలి? మేలు కార్యం జరగాలి. ఏమిటా మేలు? ఏంటమ్మా మేలు? మేలు చేద్దాం అనుకున్నాం, ఈ దినము నువ్వు ఉన్నావంటే ఒక మేలు జరగాలి. ఏంటా మేలు? ఏం మేలు? దేవుడు చెప్పాడు. ఏం మేలంట? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆఖరి భాగాల్లో మనం చదివితే, మీలో ఎవడైనా రోగి అయి ఉంటే, రోజు తిరగేయటమైన బైబిల్ వాక్యాలు గుర్తుండవా? మీలో ఎవడైనా రోగి అయి ఉంటే ఏం చేయాలి? పోయి పలకరించాలి. మీలో ఎవరికైనా 2 పూటలు తినడానికి ఉంటే ఏం చేయాలి? లేనివాడికి, మీకు 2 వస్త్రాలు ఉన్నప్పుడు లేనివాడికి, ఆమేన్ హల్లెలూయా, ఒక్క మేలన ఎవడైనా బంధకాలలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నాకు ఇష్టమైన ఉపవాసం ఏంది? ఎవడైనా బంధకాల్లో బిగించబడి ఉంటే వాడి బంధకాలను విడిపించటమే దేవుని పని. ఆమేన్ హల్లెలూయా. ఎవడైనా కష్టములో బంధించబడి ఉన్నప్పుడు వాడి దగ్గరికి పోయి ఆ కష్టము నుంచి నీ సాధ్యమైనంత వరకు వాడిని విడిపించగలగటమే దేవుడికి నువ్వు చేయవలసిన మంచి కార్యం. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఈ పనులే. మనం ఏం చేస్తాం? ఆయుష్ ఇచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం పెంచుకుంటాం. ఒకరి ఎడల ఒకరు అనేకమైన ఆలోచనలు పెంచుకుని లోకములో ఉన్న సమస్తమైన చెత్త తీసుకొచ్చి హృదయంలో పెట్టుకుని నువ్వు మనశ్శాంతిగా నిద్రపోలేవు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే సమస్తాన్ని విడిచిపెడతావో అప్పుడు నీకు మనశ్శాంతిగా నిద్ర వస్తుంది. ఎందుకో తెలుసా? ఈ దినము నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరికి నష్టం చేయలేదు. ఆమేన్ హల్లెలూయా. నాకు దేవుడు నాకు ఇచ్చిన మాట ప్రకారం నాకు కలిగిన దానిలో లేనడికి ఒక ముద్దైనా పెట్టగలిగిన ఒక సమృద్ధి నీకు వచ్చినప్పుడు ఆ దినం హాయిగా నిద్రపోతావు. ఎందుకో తెలుసా? ఈ క్షణంలో దేవుడు పిలిచిన నేను పరలోకంలోనే ఉంటా. ఎందుకని చెప్పగలుగుతావు? ఎలా చెప్పగలుగుతావు? ఎప్పుడైతే దేవుడు చెప్పిన పని నువ్వు చేసావో, ఇచ్చిన ఆయుష్ను సక్రమంగా నువ్వు వాడుకున్నావో. ఆమేన్ హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చే ఐశ్వర్యము అన్ని జనులకు ప్రకటించటం అంటే ఎలా ప్రకటిస్తావు? ఈ దినము అన్ని జనులకు ఆయుష్ ఉంది, నీకు ఆయుష్ ఉంది. నీకు వారికి తేడా ఏంటి? వారు లోకమును ప్రేమించి లోకములో ఉన్న లేకపోతే కుళ్ళు సమస్త విషయాలు నీకు చెప్తారు. దేవుని బిడ్డలని నువ్వేం చెప్పాలి?
మంచిని చెప్పటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. మొదటి ఆయుష్. రెండవది దేవుడిచ్చేది ఏంటంటే, మీరు చూస్తున్నట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. ఏలయనగా ఆత్మమూలముగా బుద్ధివాక్యం మరి ఒకనికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యం మరి ఒకనికి చదువు ఒక్క ఆత్మ వలనే మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తి, మరి ఒకనికి ప్రవచన వరం, మరి ఒకనికి ఆత్మల వివేచన వరం, మరి ఒకరికి నానా విధములైన భాషలను, మరి ఒక భాషలకు అర్థము చెప్పు వరం. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుద్దంట? ఒక్క ఆత్మ వలనే, అనగా దేవుని వలనే. దేవుళ్ళు నువ్వు రక్షించబడినందువల్లే. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, రెండో ఆశీర్వాదం ఏంటంటే ఆయన కృపావరాలు. మొట్టమొదటికి ఇచ్చింది ఆయుష్. ఆయన ఆశ్చర్యం ఏంటంటే ఆయుష్ నీకు ఇచ్చాడు. ఎందరో చచ్చిపోతున్నారు, కానీ నువ్వు బ్రతికావంటే దేవుడు కృపావరమే. రెండవది ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన వరాలు నీకు ఇచ్చాడు. ఏమిటా వరాలు? ఒకడికి విశ్వాసం, ఒకటికి ఆత్మల వరం, ఒకటి తర్వాత ప్రవచన వరం, స్వస్థపరచు వరము, భాషల వరము, భాషలకు అర్థము చెప్పే వరము, విశ్వాస వరము, పరిచర్య వరం. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఎడి చెప్పాలి, హల్లెలూయా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోకి పోయినట్లయితే అక్కడ పేతురుని అడుగుతారయ్యా, ఈ విధంగా నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు, ఇంత శక్తి నీకు ఎక్కడొచ్చింది అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి పేతురు చెప్తున్నాడు, మీరందరూ మారు మనసు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము బాప్టిసం పొందుకుంటే, బాప్టిసం పొందిన తర్వాత మీ అందరికీ పరిశుద్ధాత్మ అనే వరము వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు వస్తుందంట? బాప్టిసం పొందుకుని. ఎప్పుడు పొందుకోవాలి బాప్టిసం? ఎప్పుడు పొందుకోవాలి? నేను ఇప్పుడేగా చెప్పింది. ఎప్పుడు పొందుకోవాలి? మేమందరం పొందుకున్నాం అంటారా? పొందుకుంటే మరి ఇంత పరిశుద్ధాత్మ రాలేదే. ఆమేన్. గడి చెప్పు హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చేయవలసింది ఏందో తెలుసా? దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఒక దినానికి సాతానుడు వచ్చి నీ మైండ్లో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏం చేస్తాడంటే అనేకమైన ఆలోచనలు పెడతాడు. ఆమేన్. గడి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అనే వరము నువ్వు పొందుకున్నావంటే ఒక కార్యము నీలో కనబడుతూ ఉండాలి. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న కృపావరాలన్నిటిలో ఏమేమి వరాలు ఉన్నాయంట? ఒకడికి ఆత్మానుసారమైన వరాలు ఏమేమి ఉండే? ఒకరికి ప్రవచించే వరం ఉంది, ఒకరికి వాక్యం చెప్పే వరం ఉంది, ఒకరికి ప్రార్థన చేసే వరం ఉంది, ఒకరికి స్వస్థపరిచే వరం ఉంది, ఒకరికి భాషలో మాట్లాడే వరం ఉంది, ఒకరికి అర్థం చెప్పగలిగిన వరం ఉంది. ఇలాగ అనేక రకమైన వరాలు ఉన్నాయి. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావంటే వీటిలో నీకు ఒక వరం ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి. ఆమేన్. గడి చెప్పు హల్లెలూయా. గడి చెప్తాం హల్లెలూయా. నేను ఆత్మ పొందుకున్నానంటే నీ దగ్గర ఒక వరం ఉండాలి. ఏ వరం ఉంది? వాక్యం చెప్పగలుగుతావా? ప్రార్థన చేయగలుగుతావా? పరిచర్య చేయగలుగుతావా? దేవుని సన్నిధిలో భాషలో మాట్లాడగలుగుతున్నావా? ఏం పొందుకున్నావు? దేవుడిచ్చే వరాలు ఇవే. ఈ ఐశ్వర్యం నువ్వు పొందుకోవాలి. ఇచ్చిన ఈ ఐశ్వర్యము చేత దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. వీటిని పోగొట్టుకుంటే, ఏ వరము నాకు వద్దనుకుంటే నీ జీవితంలో ఏ మేలు కనపడదు. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇవ్వబడిన వరము చాలా జాగ్రత్తగా నీవు ఉంటే అనేకమైన మేలు పొందుకుంటావు. ఇవ్వబడిన వరముతో ఆశీర్వదించబడిన వారు చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలంటే స్టెఫను. స్టెఫన్కి ఏ వరం ఉందంట?
అక్కడ రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యములో అధ్యాయంలో 7వ వచనం అనుకుంటా మనం చదువుతూ ఉంటే అక్కడ స్టెఫను గురించి చెప్పబడిన మాట ఏంటంటే 6వ వచనం నుంచి చదివితే అక్కడ చెప్పిన మాటలు ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళందరూ విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నవారు. వీళ్ళందరిలో స్టెఫనుకి ఇవ్వబడిన వరం ఏంటంటే ప్రార్థన వరం ఉంది. స్టెఫన్ దగ్గర ఏముంది? ఆమేన్, హల్లెలూయా. అందుకని అందరు రాళ్ళు తీసుకుని కొడతా ఉంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పొందుకున్న వరము చేత పరలోకాన్ని చూశాడు. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా. గడి చెప్పు హల్లెలూయా. నువ్వేం ప్రార్థన, నీకే వరం ఉందో నువ్వేం పొందుకున్నావు? దేవుడిచ్చిన ఐశ్వర్యమును పొందుకోగలిగిన వ్యక్తులుగా నీవు నేను ఉండాలి. ఈరోజు ఆ ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటే, అది పొందుకోలేని పరిస్థితుల్లో నీవు ఉంటే ఎంతకాలం చూసినా అదే బ్రతుకు. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. గడి చెప్దాం హల్లెలూయా. 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 ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ ఉంటే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి, చదవండి. కొట్టును, జ్ఞానమును ఘనతను తెలగొట్టును, ఆడించును. ఆమేన్, హల్లెలూయా. దుఃఖావారి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత ఏమొచ్చిందంట? చెడు వాసన వచ్చింది. తర్వాత కొంచెము బుద్ధిహీనత తీసుకుపోయి ఎక్కడ పెట్టాడంట? తాసులో పెడితే ఏం పోయిందంట? జ్ఞానం. దేనికి సాదృశ్యం? ఆమేన్, హల్లెలూయా. జ్ఞానము ఘనత ఈ రెండు నీకు ఇచ్చినప్పుడు ఏమొచ్చిందంట? కొంచెం బుద్ధిహీనతే ఈ రెండింటిని పాడు చేసింది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక చిన్న బుద్ధిమాలని పని చేస్తే, రేపు నువ్వు ప్రార్థన చేయడానికి వస్తే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను చూసిన వారు ఏమంటారు? ఇంతకాలం నేను ఎందుకు దీవించబడలేదు ప్రభువా? నువ్వు పద్దాకలు దేవుడిని అడుగుతుంటే దేవుడు నీకు చెప్పేది ఏంది? నేను నీకు ఐశ్వర్యం ఇస్తున్నా. నువ్వు ఇచ్చిన ఐశ్వర్యము నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంది? ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మారు మనస్సు నిమిత్తం పరిశుద్ధాత్మ పొందమంటే మారు మనస్సు లేకుండా కృపావరాలు కావాలంటావు. ఎక్కడి నుంచి వస్తాయి? వస్తాయా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను సంపూర్ణంగా మార్పు చెందాను ప్రభువా అంటే ఆ దినము నీకు ఒక కృపావరం ఇస్తాడు. నీకు తగినదే నీకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ కృపావరము చేత నువ్వు నిలబడితే ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చే కృపావరాలు ఏంటి? ఇప్పుడే మనం చదువుకున్నాం. ఒకడికి పరిచర్య, ఒకడికి ప్రార్థన, ఒకరి వాక్యం, ఒకటి ప్రవచనాలు, ఒకళ్ళు అద్భుతాలు చేయగలిగిన, ఒకళ్ళు స్వస్థపరిచేవాళ్ళు, ఒకళ్ళు భాషలు మాట్లాడేవాడు, భాషలకు అర్థం, రకరకాలైన వరాలు ఉన్నాయి. ఇవన్నీ వరాల్లో ఒక్క వరమన్నా నీ దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. గడి చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఇచ్చిన వరాన్ని పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలోకి మీరు మొదటి నుంచి చదువుకుంటూ పోతే చాలా విషయాలు కనపడతాయి. కానీ ఆఖరి విషయం చదువుదాం. 13వ వచనం చదువమ్మా డైరెక్ట్గా. చూచి తిని యెరూషలేము 28 చదువమ్మ. 28 13 చదువు. 28 సారీ 28లోకి రండి. 28 నీవు పోయి హనన్యతో ఇట్లనుము, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనప కాడిని చేయించవలెను. ఇశ్రాయేలుని దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరుకు దాసులు కావలెనని వారి మెడ మీద ఇనప కాడి ఉంచితిని కనుక వారు అతనికి దాసులు అగుదురు. భూ జంతువులు కూడా
నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్య వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎడి చెప్దాం హల్లెలూయా. హనన్య అనే ఒక దేవుని ప్రవక్త ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలు జనాంగాలందరికీ చెప్పిన మాట ఏంటంటే, మీ మీద ఉన్న కాడిని దేవుడు తీసేయబోతున్నాడు, మీకు కలగబోతున్న నష్టాలన్నిటిని తీసేయబోతున్నాడు, మీరెవరు భయపడవలసిన పని లేదు అని చెప్పేసి ఆయన ప్రవచనం ద్వారా మాట్లాడినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? అసలు నేను ఆ మాట చెప్పలేదు. ఇర్మియా ద్వారా మళ్ళా ప్రవక్త హనన్య దగ్గర పంపించి చెప్పిన మాట ఏం తెలుసా? ఆ కాడి నేను ఇనప కాడిని చేశా. వద్దన్న మాట విన్నందుకు, చెప్పిన పని చేయనందుకు, వారు నా మాట సరిగా విననందుకు వారికి రెట్టింపు శిక్ష ఇచ్చాడు. ఆమేన్. ఎడి చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం 16వ వచనం చదువు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము చెప్పెను, ఆ సంవత్సరమే 7వ నెలలో. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఇతను? ప్రవక్త అయిన హనన్య, దేవుని బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దీర్ఘదర్శి, దేవునితో మాట్లాడగలిగిన వాడు, మాట్లాడగలిగిన శక్తి కలిగిన ఆశీర్వాదం కలిగిన వ్యక్తి. చెప్పమన్న మాట చెప్పకుండా సొంత ఆలోచన చెప్పినందుకు దేవుడు ఏం చేశాడంట? ఆ దినమే భూమి మీద నుంచి, ఆ సంవత్సరం అతన్ని భూమి మీద నుంచి కొట్టివేశాడు. ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే, లోక ఆటలకు ఆశపడిపోయి ఇచ్చిన దాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు నీకు అనేకమైన దీవెనలు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దీవెనలు ఏం చేసాం? ప్రార్థనలో నిలబడతాం చేతగాక నిద్రలోకి వెళ్ళిపోయి, లోక ఆలోచనలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేద్దామని కూర్చోలేక వెనకబడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. గడి చెప్దాం హల్లెలూయా. మన పోయిన శుక్రవారం మనం ఉపవాస ప్రార్థన పెట్టిన వారు అందరూ ప్రార్థన చేశారా? దేవుని స్తోత్రం. చేశారా చేయలేదా? చెప్పరా తల్లి? మరి చేస్తే చేశామని చెప్పండి. చేశారా? ఖచ్చితంగా పూర్తి చేశారా? మీకు ఇవ్వబడిన టాస్క్ కంప్లీటా? చేశారా చేయలేదా? ఆమేన్. ఎందుకు అనుమానం? చేయలేదా? మరి అనుమానం ఎందుకు? గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చేసామా చేయలేదా? చేసాం. దేనికోసం ప్రార్థన చేసాం? ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం ప్రార్థన చేసాం? సేవకుల కోసం, సేవకుల కుటుంబం కోసం, జరగబోతున్న గృహ ఆరాధన కోసం చేసాం. మిగిలిన వాళ్ళు ఎందుకు చేశారు? ఆమేన్. ఇదే ఐశ్వర్యం పోగొట్టుకోవటం అంటే. ఏం లేదు. దేవుని సేవకుడిగా నిలబడినప్పుడు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు, నీకు ఇవ్వబడిన బాధ్యతను నువ్వు సరిగ్గా చేయకపోవటమే ఆశీర్వాదం పోయినట్టు. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. మనలో చాలామంది ఇప్పుడు మీకు ఆలోచన వస్తుంది, ఏందో చెప్పనా? ఇప్పుడు సాతాను పక్కన చేరి చెప్తాడు, ఆయనకి చెప్పబోతే మేము చేసింది అదే మాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇవ్వబడిన బాధ్యతను నువ్వు సక్రంగా చేసినప్పుడు నువ్వు మాట్లాడాలి తెలిసి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన పని పూర్తి చేశా, నాకు రావాల్సిన ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. గడి చెప్పు హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకో తల్లి అంటే, నాకు అవసరం లేదని మౌనంగా ఉండాను, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇవ్వటం తెలీదా అంటే తప్పెవరిది? మాట్లాడకపోవటం ఇదే తప్పు. దేవుని స్తోత్రం. నువ్వు చేసిన పని ఖచ్చితమైనదైతే ఖచ్చితంగా మాట్లాడతావు. నీ పని ఖచ్చితమైన కానప్పుడు అనుమానంతో ఆగిపోతావు. ఆమేన్. గడి చెప్పు హల్లెలూయా. గడి చెప్దాం హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా.
దేవుని సన్నిధిలో గత శుక్రవారం మీరు ప్రార్థన చేశారు. ఎందు నిమిత్తం ప్రార్థన చేశారు? అక్కయ్య చెప్పింది, అక్కయ్య చేసింది. మీరు చేశారు కానీ చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీరు చేసిన పనిలో ఎంత నిజాయితీ ఉందో మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ ప్రవక్త విషయంలో కూడా దేవుడు మాట్లాడకపోయినా సరే దేవుడు మాట్లాడాడని చెప్పి ఆశీర్వాదాన్ని పోకుండా మరణానికి వెళ్ళిపోయాడు. కృపావరాలు పోగొట్టుకునేవారు ఈ కోణంలోకి వస్తారు. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు, వీటన్నిటిని పోగొట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే లోక ఆలోచనలు నీలోకి వచ్చినప్పుడు. మూడో విషయం, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఐశ్వర్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయము 13వ అధ్యాయము 6వ వచనం లేకపోతే 2వ వచనం చదివితే, మొదటి నుంచి చదువుకుండా వస్తే అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాంతో చేసిన మాటలు 13వ అధ్యాయం మొదటి నుంచి చదవటానికి ఇష్టపడండి. ఐగుప్తు నుండి చదువమ్మా. పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చాలు. అబ్రహాంకు దేవుడు ఒక మాట చెప్పాడు, నేను చెప్పిన చోటకు నువ్వు వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన దాన్ని బట్టి వెళ్ళాడు, వెళ్ళిన దాన్ని బట్టి ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం చదివితే 19 నుంచి చదవటానికి ఇష్టపడితే ఇక్కడ యేసుక్రీస్తు ఒక చిన్న కథ చెప్తాడు. ధనవంతుడు, లాజరు అని ఇద్దరు కనపడతారు. ఈ ధనవంతుడి గురించి చెప్పిన మాట ఏమిటంటే, ధనవంతుడు ప్రతిరోజు తనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు. వాడింటి దగ్గరే లాజరు అని ఒక కట్టిక దరిద్రుడు ఉన్నాడు. వీనికి ఏమైందంట, కురుపులతో ఉండి పడి ఉండి ఆమేన్. హల్లెలూయా. చాలు. ఇక ఈ స్టోరీ మనం అనేక సార్లు చదివాం. ఎప్పుడైతే ధనవంతుడి ఇంటి దగ్గర ఉన్న లాజరుకి రొట్టె ముక్కలతో పడిన రొట్టె ముక్కలు తింటున్నాడే కానీ ఒక్క దినము కూడా లాజరుకి తనకి ఆహారం పెట్టినవాడు కాదు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఒక దినమును చనిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయినప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు? ఆమేన్. ఇక్కడ ఉన్నారా? ఎటన్నా వెళ్తున్నారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎడి చెప్దాం. హల్లెలూయా. ధనవంతుడు ఎక్కడికి పోయాడు? నరకానికి పోయాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము పరలోకముకు చేరాడు. అప్పుడు ధనవంతుడు అడుగుతున్నాడు, అయ్యా నేను కూడా ఆడికి వస్తాను, నాకు సహాయం చేయంటే, అప్పుడు తండ్రి అయిన అబ్రహాం చెప్తున్నాడు, నీకును ఇక్కడికి రావటానికి మధ్య అగాధం ఉంది, ఎందుకు నువ్వు నరకానికి పోయావంటే చెప్తున్న మాట ఏమిటి? చదవండి. అలాగైతే 25వ వచనం చదువు. అందుకు అబ్రహాము, కుమారుడా, ఏం జరిగిందంట? చదవాలి. ఏం జరిగింది? జీవిత కాలమంతా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు. ఆమేన్. గడి చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఐశ్వర్యమునిచ్చాడు, అన్ని విషయాల్లో దీవించినప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి కాదు. ఆమేన్. హల్లెలూయా. లేని వాడికి పెడతానికి కూడా. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నీ ఇంట పడి ఉన్న ఆకలితో అలమటిస్తున్న లాజర్ని సైతం నువ్వు జ్ఞాపకం చేసుకోలేదని ధనవంతుడితో చెప్పాడు అబ్రహాం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యములో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం చేయవలసిన క్రమం ఏంటంటే లేని వాడికి కూడా పెడతాం నేర్చుకోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే లేనోడికి పెడతాం మొదలు పెడతామో మనకిచ్చిన ఐశ్వర్యము రెండింతలు అయింది. ఆమేన్. మనం ఎప్పుడైతే ఇవ్వటం మొదలు పెడతామో దేవుడు కూడా మనకిస్తాడు. మనం ఎవరికైతే పెడతామో పెట్టిన దాన్ని బట్టి దేవుడు
అనేకమైన విషయాల్లో ఆశీర్వదిస్తాడు. మనం పెట్టకుండా దాచుకుంటూ కూర్చున్నాం అనుకో, ఇప్పుడు ధనవంతుడితో చెప్పినట్లు చెప్తాడు దేవుడు కూడా. ఏమని? నీ జీవిత కాలం నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు. ఎందుకు బ్రతికావు? నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావు. కానీ ఇచ్చిన ఐశ్వర్యము నీ దగ్గరే ఉంచుకుని పిక్కులతో గట్టిగా బిగించే ఎవడికి పెట్టకుండా. ఆమేన్. రెడీ చెబుదాం హల్లెలూయా. అందుకనే నేటి కాలములో దరిద్రులుగానే మనం ఇంకా బ్రతికున్నాం. ఎందుకని దేవుని సన్నిధిలో ఐశ్వర్యంగా మార్చబడట్లేదు? ఎందుకని దేవుని సన్నిధిలో ఆయుష్ ఉంది కానీ దేవుని సన్నిధి ఎందుకని బలపరచబడట్లేదంటే మనకి ఇవ్వటం చేత కావట్లా. ఆమేన్. రెడీ చెబుదాం హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆత్మవరాలను పొందుకోవటం చేత కావట్లా. ఆయన ఇచ్చిన ఆత్మవరమును పొందుకుంటే, ఒక్క వరము పొందుకుంటే ఆ వరము అనేకమైన ఆశీర్వాదాలకు దారితీస్తుంది. నువ్వు ఇవ్వటము చేత అయినప్పుడు అనేకమైన విషయాల్లో నిన్ను ఉన్నతంగా మారుస్తాడు. ఆమెన్ హల్లెలూయా. లేనోడికి ఒక ముద్ద పెట్టావనుకో, వెళ్తా ఉండగా దారెమ్మటే ఒక వ్యక్తికి లేనోడికి ఒక 10 రూపాయలు ఇచ్చేళ్ళావు. ఒక దినానికి ఆ దారి నువ్వు పోతా ఉంటే ఆ 10 రూపాయలు తీసుకున్న వ్యక్తి నిన్ను గౌరవిస్తాడా లేకపోతే తీరుతాడా? చెప్పమ్మా, గౌరవిస్తాడా గౌరవించడా? ఎందుకని గౌరవిస్తాడు? వాడు ఆపదలో ఉన్నప్పుడు నీ వాడికి సహాయం చేసావు కాబట్టి పక్కనోడికి కూడా చెప్తాడు, ఈమె నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు సహాయం చేసింది, గొప్ప వ్యక్తి అని నీ గురించి గొప్ప చేస్తాడు. దేవుడు నీకు గొప్ప ఐశ్వర్యం ఎక్కడిస్తాడంటే అలాంటి ప్రాంతంలోనే. ఆమేన్ హల్లెలూయా. అందుకని అనేక మంది ఉన్నతంగా మార్చబడ్డారు. కొంతమంది పేరు చెప్పినప్పుడు మనం సంతోషిస్తాం. ఎందుకో తెలుసా? వాడు అనేక మందికి పంచిపెట్టారు. ఆమేన్ హల్లెలూయా. పంచిపెడతామంటే ఏంది? ఉన్నది మొత్తం తీసుకెళ్ళి ఇవ్వమని కాదు నేను చెప్పేది. దేవుని యొక్క వాక్యం కూడా అటు చెప్పట్లా. నీకు 2 ఉంటే 1 ఇవ్వాలి. ఆమేన్ హల్లెలూయా. అంటే నీకు ఎక్కువైంది ఇవ్వాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని ఐశ్వర్యం పొందుకోవాలంటే అనేకమైన విషయాల్లో నువ్వు ఈ విధంగానే ఉండాలి. అందుకని ఇందాక మనం చదువుకున్న మూల వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మధ్య భాగం మనం చదివితే, క్రీస్తు చప్పున అధికారులకును శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనుల్లో ప్రకటించుటకు. అన్య జనులకు ఐశ్వర్యం ఏం ప్రకటిస్తాం? ఇప్పుడు పొందుకున్న ఐశ్వర్యాలు మనం అన్ని జనులకి చెప్పగలిగినట్టుగా మన దగ్గర ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు ఇచ్చే ఐశ్వర్యాలు 3 చెప్పుకున్నాం. మొదటిది ఏంటంట? ఆయుష్. రెండోది కృపావరాలు. మూడోది దేవుడిచ్చిన ఐశ్వర్యం అంటే ధనం. ఈ 3 దేవుడిచ్చిన ఆశీర్వాదాలే. వీటిని ఎక్కడ ప్రకటించాలంట? ఎక్కడ ప్రకటించాలి? మనం అన్య జనులకి ప్రకటించాలి. వీటిని బట్టి ఆమెను హల్లెలూయా. నిన్ను అన్య జనులు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి ఇచ్చిన ఆయుష్ ఉన్నంత కాలము ఆమె దేవునిలో బలముగా పనిచేసింది. ఆమెను హల్లెలూయా. ఆమెకి ఇచ్చిన ఐశ్వర్యము, దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆమె ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం, లేకపోతే ఆమె పరిచర్య దేవుని సేవకులకు భలే పరిచర్య అండి, లేకపోతే ఆమె మంచి ప్రార్థనా పరురాలు, మంచి విశ్వాసము కలిగిన వ్యక్తి, మంచి పాటలు పాడగలిగిన వ్యక్తి. ఇలాగ నీకు ఇచ్చిన వరము చేత అన్యజనులకు తెలియపరచబడాలి. ఆమేన్ హల్లెలూయా. అదేవిధంగా నీకు ఇచ్చిన ఐశ్వర్యం, దేవుడు ఆమెకి ధనం ఇచ్చినప్పుడు లేని వారికి ఖచ్చితంగా పెట్టేది అని ఒక మంచి ఆశీర్వాదకరమైన సాక్ష్యం నీకు ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం, దీన్ని ఎవరు శోధించలేరు. ఆయుష్ నీకు ఇచ్చాడంటే ఎవడన్నా ఆపగలుగుతాడా? ఎవడన్నా తీసివేయగలుగుతాడా? దేవుని చిత్తము లేనిదే ఒక దినము గడుపుట మన వల్ల కాదు. కాబట్టి ఇది ఎవరు మార్చలేరు. ఇవి ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. నీకు ఈరోజు ధనం ఇవ్వాలంటే దేవుడి చిత్తమే. ఆమేన్ హల్లెలూయా. ఆయుష్ ఇవ్వాలంటే దేవుని చిత్తమే. కృపావరాలు ఇవ్వాలంటే, ఈ ఐశ్వర్యాలన్నీ ఇవ్వగలిగింది ఆయనే. కనుక వీటిని పొందుకున్న నీవు అనేక జనులకు తెలియపరిచేటట్టుగా ఉండాలి. వీటిని పోగొట్టుకునే పరిస్థితి ఏం చేయకూడదు? మనం వీటిని పోగొట్టుకునే పరిస్థితి చేయకూడదు. నీకు ఆయుష్ ఇచ్చాడు, ఇచ్చిన ఆయుష్ను పాడు చేసుకునేటట్టు ఉండకూడదు. నేటి కాలంలో
చాలా వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇచ్చిన ఆయుష్ను బట్టి లోకంలో పిచ్చి పనులు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అందరూ. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా లేరా? చాలామంది దేవుని బిడ్డలు అనబడిన దేవుని విశ్వాసులే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్న వారు కోకొలలు ఉన్నారు. కొన్ని సంఘాలలో మందుల్లాగా హాస్పిటల్కి పోతున్నారు. ఎందుకంటే గొడవైందండి. నువ్వు దేవుని బిడ్డవేనా అసలు? ఆమేన్ హల్లెలూయా. ఇచ్చిన ఆయుష్ను పాడు చేసుకుంటున్నావు. అన్ని జనులు నిన్ను చూసినప్పుడు ఏం చెప్తారు? ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఒక మంచి ప్రార్థన జీవితం నీకు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి కృపావరాలు ఇచ్చాడు. వీటిని నువ్వు పాడు చేసుకుంటూ లోకములు కలిసి లోకపు ఆలోచనలు చెప్తుంటే రేపు అన్ని జనులు ఏం చెప్తారు నిన్ను చూసి? దేవుని బిడ్డలవేనా? ఆమేన్ హల్లెలూయా. లోకముకి నీకు వేరుగా ధనం ఇచ్చాడు. ఇచ్చిన ధనాన్ని నువ్వు లోకములో ఉన్న పిచ్చి పనులకు వాడతా, దేవునికి వాడవలసిన దాన్ని దేవునికి వాడకపోతే రేపొద్దు నిన్ను చూసిన వాళ్ళు ఏం చెప్తారు? ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ధనమును ప్రేమించిన వారు అనేకమైన రోగాలకు వెళ్ళిపోయారు. ఇచ్చిన ఆయుష్ను పాడు చేసుకున్న వారు జీవితంలో వ్యర్థులైపోయారు. ఇచ్చిన కృపావరాలను పాడు చేసుకున్న వారు దేవుడి జీవితంలో వారెంక చూడలేదు. మనం ఆ విధంగా ఉండకుందుము గాక.